గత వారం మనమంతా ఆ యొక్క దేవుని వాక్యం విన్నప్పుడు చాలామందికి సందేహాలు కలిగింటాయి. ఎందుకంటే ప్రేమ వివాహాల కొరకు కొంతమంది, వివాహముల కొరకు కొంతమంది, మనం సర్వసాధారణంగా మనం ఏదైనా కానీ చేసే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే అది మనకు కరెక్ట్ అనిపించింది కనుకనే మనం అది చేస్తాం. కరెక్ట్ అనిపించిందని ఇతరులకు కూడా నమ్మబలుకుతాం, అంటే వారిని నమ్మిస్తూ ఉంటాం. అయితే పాతగా ఒక సామెత ఉండే, ఏమనంటే ఒక కుక్కను కొట్టి చంపాలంటే ఫస్ట్ ఏం చేయాలట? ఏం చేస్తారమ్మా? ఒక కుక్కను కొట్టి చంపాలంటే ఏం చేస్తారు? ఐడియా లేదా? ఫస్ట్ పిచ్చిదాన్ని ప్రూవ్ చేయాలి. పిచ్చిదాన్ని ప్రూవ్ చేసిన తర్వాత కొడుతుంటే ఎవరు ఏమన్నారు. లేకపోతే కుక్కను కొడితే ఇవాళ రేపు ఎంత పెద్ద కేసు తెలుసా? అది మానవ హక్కుల సంఘం వచ్చి అరెస్ట్ చేస్తారు కదా. ఫస్ట్ కుక్కను చంపాలంటే ఏం చేస్తారంటే అది పిచ్చిది, అందరిని గరుస్తుందని చెప్పి దాన్ని చంపేస్తారు. కనుక అలాంటి ఆ యొక్క స్వభావం మనుషులది. ఎలాగంటే మనము మన ఏచ్ఛలను, మన ఇష్టాన్ని, మన ఆ యొక్క దాన్ని విడిచిపెట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే ఇతరులకు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ యొక్క సమస్యని వారికి చూపించి మనం చేసింది సరైనదని మనం అనుకుంటాం కదా. అది వాస్తవంగా ప్రతి మనుషులలో అది ఉంటుంది. కనుక ఆ స్వభావాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే అది సాతాను స్వభావం కనుక ఆ స్వభావాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్పిండు. అయితే గత వారం దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో అర్థం కాకపోతే దాని గురించి మనం ధ్యానం చేయాలా. దానిలో మనం ఆ మాధుర్యాన్ని, ఆ మర్మాన్ని మనము బయటికి తీసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇది అర్థం కాలేదు కదా, మొత్తం వ్యర్థమని మాత్రం మనము మాట్లాడడానికి వీల్లేదు. వాక్యం ఏమని చెప్తుందో మనం మొట్టమొదట మనము గ్రహించాలి. అయితే నేను గత వారము మాట్లాడినటువంటి ఆ మాట చాలా మర్మముతో, ఆయన ఉద్దేశంతో కూడినటువంటి మాటలు అవి. ఆయన ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టి మర్మము, ఆయన యొక్క ఆంతర్యముతో ఆ యొక్క ఆంతర్యం ఏమిటో తెలియబడుతున్నటువంటి ఆ మాటలు అవి గత వారం మనం మాట్లాడుకున్నటువంటి మాటలు. కొంచెం ఒక చిన్న ఆ మాట చదువుకుంటే మనకు కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. నువ్వు మట్టే గనక నువ్వు మట్టి అయిపోతావని ఆదాముకు చెప్పిండు కదా. మరి అవకేమని చెప్పిండు? నువ్వు వెముక గనక వెముకలోనే, ఆ యొక్క ఆదాము వెముకలో నుండి తీయబడ్డావు గనక వెముకలోనే వెళ్ళిపోతావు అన్న మాట సత్యమైందా కాదా? ఇక్కడ ఆదామును మట్టితో చేసిండు గనక నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. ఆయన ఆత్మ ఊదుడు కనుక ఆయన ఆత్మ ఏడుంటుంది? ఆయన ఎదుట నిలబడుతుంది. ఆయన ఎముక మాత్రము, ఆ ఎముక బయట నిలబడుతుందా? ఏ నుంచి అయితే తీసుండో అక్కడికి వెళ్ళిపోతుంది అన్న మాట అది సత్యమైన మాట. ఆయన మనకు ఏర్పరిచినటువంటి ఆ గృహము, ఆ యొక్క ఏదైతే ఆదాము వెముకనో ఆ అవ్వగారు ఆదాము దగ్గరికి వెళ్ళింది. మిగతా అవ్వలు, మిగతా ఆదాములందరూ కూడా ఆ మాటను ఎందుకు ఒప్పుకోవడానికి ఇష్టపడటలేరో నాకు అర్థం కావడం లేదు. మనము మన్ను నుండి తీయబడిన వారము, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావని ఆదాముకు చెప్పిండు. మరి అవ్వ ఎముక కనుక వెముక అయిపోదా? తిరిగి ఆ వెముకలో ఆ యొక్క ఆదాములో లీనమైపోదా? ఆత్మ ఈ దేవుని దగ్గర ఆ యొక్క దేవదూతలకు తీర్పు తీర్చేటటువంటి ఆత్మగా నిలబడదా? ఆ విషయాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? అది వ్యర్థం అని ఎందుకు అనుకుంటున్నాం? ఆ సత్యమైన మాటలు అర్థం కాకపోతే ఎవరమేమీ చేయలేం. చాలా మట్టుకు చాలామంది కూడా ఆ యొక్క విషయాన్ని అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలా, ఇంకో చదవాలా, లేకుంటే అడగాల. ఆ దేవుని మాటలు, దేవుని వాక్యం అంతా కూడా చదివిన తర్వాత అర్థమయ్యే విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకున్నది. సామెతలు 28:13 మైక్ దగ్గర పెట్టుకొని చదవండి బిడ్డ, ఎవరైనా కానీ దయచేసి. మైక్ దగ్గర పెట్టుకొని చదవగలిగిన వాళ్ళు మంచిగా జాగ్రత్త. పవిత్రకి ఏంటి చదువుతూ? సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇక్కడ అతిక్రమములు ఎవరు చేస్తున్నారు? ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? ఎవరు క్షమిస్తాడు? ఎవరు కనికరిస్తారో ఆ విషయాన్ని మనం గ్రహించాలమ్మా. మనం నిజంగా చెప్తున్నాను కదా, మనం అందరం కూడా అతిక్రమం చేసిన వాళ్ళమే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు ఏంటంటే ఒప్పుకోకపోవడం.
దేవుడు మీరందరూ పాపులు అంటే చాలామంది ఏమంటారు, నేనేం పాపం చేసిన అంటే సినిమా వేసినప్పుడు నోట్లోకి వెళ్ళి మాట రాదు అప్పుడు. కానీ మనమందరము జన్మకర్మ పాపములు కలిగిన వారమే. అది చాలదన్నట్టు మనం చేసినటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి. మన తోటి సహచరులను కూడా మనము నిందించి, హింసించి, బాధించి, ఎదుటివారి బాధను చూసి మనం సంతోషపడడం అది పాపం కాదా? ఎన్నోసార్లు అత్త కోడళ్ళ మధ్యలో, కోడలు అత్త మధ్యలో, అల్లుడు మామ మధ్యలో, అల్లుడు సటకుల మధ్యలో అనేక విధమైనటువంటి విభేదాలు లేవా? వారిని బట్టి ఆ యొక్క విభేదాలను చూసి మనము సంతోషించిన సందర్భాలు లేవా? అవి పాపాలు కావా? ఎదుటివాడిని మనకేదైనా హాని చేసినప్పుడు అది తిరిగి రాదని తెలిసినా కానీ వాడిని బాధించడం అది పాపం కాదా? తెలిసి తెలియక ఎన్నో చేసాం మనం. అవన్నీ మేమేం పాపం చేశామంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఇక్కడ ఏమంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును. మరి మనకు వాక్యం అనేటటువంటి ఉదక స్థానము చేత మనము ఆ యొక్క మన లోపం బయటపడ్డప్పుడు మనం సంతోషించాలనా, సంతోషించకూడదా? సంతోషించాల. వాక్యం లోపము మనకు చూపించినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా మనము గ్రహిస్తేనే మనము దేవుని బిడ్డలుగా మార్చబడతాం. ఇంకా ఆ యొక్క కొలిమిలో పెట్టి ఇంకా ఎందుకు కరగబెడతాను అంటే అందులో మలినం పోలేదు కనుకనే మనల్ని ఇంకా కరగబెడతా ఉన్నాడు. కానీ దాన్ని మనము ఆ యొక్క కనబడ్డా కూడా మనం తీసుకోకపోతే దాన్ని దౌర్భాగ్యమే. అది పేతురు గారట చచ్చే వరకు ఏడ్చాడట. పేతురు గారు ఆయన చచ్చిపోయే వరకు ఏడ్చాడట. ఎంత ఆ విషయాన్ని మనం ఒకసారి ధ్యానిస్తే దేవుని యొక్క ఆ యొక్క సాక్షాత్తు దేవునితో నడిచినటువంటి వ్యక్తులు, తిరిగినటువంటి వ్యక్తులు, మాట్లాడినటువంటి వ్యక్తులు, చూసినటువంటి ఆ ధన్యత పొందినటువంటి ఆ వ్యక్తులు జీవితాంతం ఎడవలసినటువంటి ఆ అవసరం ఎందుకుంది అంటే ఆయన పుటమి వేసి ఆయన ముందు నిలబెట్టుకోవడము, ఆయన పుటమి వేయకుండా ఆయన ఎవరిని నిలబెట్టుకోడు. ఆయన ముందు పాపము నిలబడదు. ఆయన ముందు ఏ ఒక్క అయిష్టమైనది ఆయన ముందు నిలబడదు. కనుకనే ఆయన మనని పుటం వేస్తూ ఉంటాడు. పేతురు గారి కన్నులు ఎప్పుడు ఇంత దొడ్డు వాచేవట. ఆయన ఒక్కసారి అబద్ధం ఆడిండు. ఆయన ఆ తర్వాత ఏ గలీలో సువార్త ప్రకటించడానికి ఈరోజు నేను యేసయ్య సువార్త ప్రకటిస్తాను సంతోషంగా పోతుంటే వెనకకెళ్ళి చిన్న పిల్లలుండి కుక్కురూకు అంటుండేనట. ఎందుకు? ఆయన అబద్ధం ఆడినప్పుడు కోడి కూసిందని గుర్తు చేస్తున్నాడట. ఆ కోడి కూత గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చేవాడట. ఆయన కళ్ళు వాచిపోయాయట. దేవా నేను అబద్ధం ఆడినా, నువ్వు నాకు తెలియదని నేను అబద్ధం ఆడినా నాయనా అని చచ్చే వరకు ఏడ్చిండట. ఎందుకు? మరి ఆయన ఒప్పుకున్నాడు కదా. మరి ఆ యొక్క పాపం నుండి, ఆ యొక్క ఒర్రుబోతు పిల్లల నుండి, లేకుంటే ఒర్రుబోతు వాళ్ళతో నుండి దేవుడు విడిపించవచ్చు కదా. ఆయన అడిగిండు కదా, దేవా నాకు ఒక ముళ్ళుంది, ఆ ముళ్ళుని తీసేయంటే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. ఆ ముళ్ళుని తీయలేదు. మనం ఎందుకు లక్ష్య పెట్టట్లేదు? దేవుని వాక్యాన్ని మనం ఎందుకు అర్థం చేసుకుంటలేమో మనకు అర్థమైతలేదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడమ్మా. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండునట. మనం ఏం చేయాలట? ఒకరినొకరము, ఇప్పుడు నా పాపం మీద ఉందనుకో, నేనేం చేయాలట? మీ ముందు ఒప్పుకోవాలా, చెప్పుకోవాలా. ఆ దేవుడు పైనుంచి మన యథార్థతను చూస్తుండు. మీరు నమ్ముతారా? నేను ఒక 420 కేసు చేసిన దాదాపు 20 సంవత్సరాల క్రితము. నాది కాని ప్రాపర్టీని ఒక 10 మందిని కలిసి దాన్ని అమ్మి దాన్ని అందరం మేము పంచుకున్నాం. ఆ పాపాన్ని పంచుకున్నప్పుడు 15 ఏళ్ళ దాకా ఆ పాపం దాగబడ్డది. 13 ఏళ్ళ దాకా దాగబడ్డది. ఆ తర్వాత బయటపడ్డది అనుకోండి. అయితే అది నేనేం చేసిన అంటే నా కుటుంబంతో నేను చెప్పుకున్నా, ఇలాంటి సంఘటన నేను చేశానని. చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? నాతో గొడవ పడ్డప్పుడల్లా నేను పోలీసు వాళ్ళకి చెప్తా అన్నారు. నాతో పోలీసు వాళ్ళకి చెప్తా అని చెప్పినప్పుడు నేను ఏడ్చి ఏడవని దినం నాకు ఉండకపోవు. మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు ఏం చేసినంటే నాకు వారికి గొడవ అయినప్పుడు, రేపు నేను పోయి పోలీస్ స్టేషన్లో నేను చెప్తాను, నీ పని పోలీసుల జైలు చేపిస్తాను, నేను అరెస్ట్ చేపిస్తాను నా తమ్ముడు అన్నాడు. మా అక్క వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు మా అక్క వాళ్ళు అన్నారు, నిన్ను పోలీస్ స్టేషన్లో ఇస్తాను. ప్రతిసారి నన్ను భయపెట్టేవారు. మా చెల్లె నేను గొడవ పడ్డప్పుడు మా చెల్లె అంటుండే, నువ్వు ఆ పలానా రోజు ఆ పని చేసినావు, నేను పోయి నీకు ఆ పోలీస్ స్టేషన్లో చెప్తానని. అది ఏమవుతుండే ఆ కథ? ఆ విషయంలో ఏమైందంటే నాకేం జరిగింది?
పశ్చాత్తాపం కలిగింది. నాయనా నిజంగానే నేను ఆ దోషం చేసిన, ఆ పాపం చేసిన అని పశ్చాత్తాపం కలగడమే కాదు, వాళ్ళు భయపెట్టించిందంతా భయంతో ఉండేవాడిని. కానీ ఒకరోజు ఏమైంది తెలుసా, పోలీసులు వచ్చి నన్ను పట్టుకొని పోయి జైలు వేసారు. వారం 10 రోజుల తర్వాత బయటకు వచ్చిన. కానీ ఏమైంది, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా చెప్పుకోండి, ఎక్కడైనా చెప్పుకోండి, నాకేమైంది, నేను శిక్ష అనుభవించేసిన, నా యేసయ్య నన్ను కడిగేసిండు, ఆ పాపం నుండి నన్ను విడిపించిండు, ఆ బంధకం నుండి నన్ను విడిపించిండు అని ధైర్యంగా ఆయన సువార్త చెప్పేటటువంటి స్థానం నాకు ఇచ్చిండు. మనం ఒప్పుకోవాలా, మన పాపంలను ఒప్పుకోవాలా, మన దోషంలను ఒప్పుకొని మనం ఆయన ముందు నిలబడితే మనల్ని ఏం చేస్తాడు, ఆయన కడిగిన ముత్యంలాగా ఆయన మనల్ని నిలబెడతాడు. నేను చెప్పుకోకపోతే పాపము నాలో ఉంటే నేను కడగబడకపోతుంటే, నేను దేవుని దగ్గరికి వచ్చి ఇక్కడ నిలబడకపోతుంటే, నాకు ఆ స్థానం నాకు ఇవ్వకపోతుండే నా దేవుడు. ఎప్పుడైతే నా అక్క చెల్లెలతో నేను షేర్ చేసుకున్నానో దాని ద్వారా నాకు కొంత బాధ కలిగింది, కానీ ఈరోజు నాకు సంతోషం కలుగుతుంది. నేను ధైర్యంగా నేను చేసిన పాపానికి నేను ప్రాయచిత్తం అనుభవించిన అని సాక్ష్యంగా నేను నిలబడుతున్నా. ఎందుకనగా దానికి నేను శిక్షను అనుభవించిన కనుక నాకు ఇంకా ఏమిందట కూడా శిక్ష లేదు. ఆ యేసయ్య నాకు ఇచ్చినటువంటి ఆ ధన్యతను మనం గ్రహించాలి. మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకోవాలా. ఒప్పుకున్నప్పుడు దాని పరిహాసము శిక్ష ఉంటుండొచ్చు, కానీ ఆ దేవాది దేవుని దగ్గర నిలబడేటటువంటి ఆ యోగ్యత, ఆ భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు ఒక మాట అనగానే ఉలికిపడడం ఎందుకు మనమందరం పాపులమే కదా, మనమందరము దేవునికి ఇష్టమైన పనులు చేసి మనం దేవుడిచ్చి కృపను పొందలేకపోతున్నాం కదా, ఎందుకు మనము నీతిమంతులుగా లేకుంటే మనమందరం గొప్పవారిగా ఎందుకు చిత్రీకరించుకుంటున్నాం మనకు అర్థం అవ్వడం లేదు. దేవుని వాక్యం వచ్చినప్పుడు మనకు సూటిగా తగిలితే అది మంచిదే, మనం సరి చేసుకోవాలి, మన బాధ్యత అది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. గత వారం చెప్పినటువంటి ఆ మాట చాలా అమూల్యమైనటువంటి మాట. అంతటి సత్యాన్ని మాత్రం మనం గ్రహించట్లేదు. ఆ విషయాన్ని గ్రహిస్తేనే కదా మనం పొరపాటు చేయకుండా ఉంటాము. ఆ విషయం తెలుస్తేనే కదా మనం తప్పు చేయకుండా ఉంటాము. ఈ లోకస్తులు ఏమంటారంటే, ఈ వయసులో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు, ఈ యొక్క ఎంజాయ్మెంట్ అని అంటారు. కానీ దేవాది దేవుడు వాక్యం చెప్తున్నటువంటి ఆ మాట, నువ్వు నరుడివి, మట్టి నుండి తీయబడితే కానీ తిరిగి నువ్వు మన్నైపోతువు అని అన్నాడు. మరి మనలో నుండి వెముక నుండి తీసినటువంటి అవ్వ తిరిగి వెముక ఆదాములోనికి వెళ్ళరా? ఆ యొక్క మహత్కార్యాన్ని మనం గ్రహించకపోతే మనం కట్టుబడినటువంటి దేవుడిచ్చినటువంటి ఆ నియమ నిబంధనకు మనం ఏ విధంగా కట్టుబడి ఉంటాం? దేవాది దేవుడు ఆదాముని చేసినప్పుడు అవ్వని చేసిండు. ఆదాము అవ్వ ఇద్దరు చనిపోయారు, ఒకటే ఇంటారు అక్కడ. ఇప్పుడు మన కొరకు నేను ఒక ఆదాములాగా నేను శామ్యూయల్ అయితే, అవ్వలాగా ఒక మేరీ అయితే వారు ఒకటి గారా? నేను మట్టి అయిపోయినప్పుడు ఆమె ఏమైపోతుంది? ఆదాములో వెముక ఫుల్ఫిల్ అవుతుంది, సంపూర్ణం అవుతుంది. ఆ విషయం సత్యం. అది గ్రహించినా గ్రహించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా, ఎదుటి వాళ్ళు నన్ను పిచ్చోడన్నా ఆ యొక్క సత్యమైన మాట అది సత్యమే. ఆ విషయాన్ని గ్రహించకపోతే వ్యర్థులే. మనం ఆ యొక్క దేవాది దేవుని మాటను మనం విని లోబడకపోతే వ్యర్థమే. మన జీవితం ఎంతకాలం దేవుని దగ్గరికి వచ్చి మనం ఆ సత్యాన్ని గ్రహించకపోతే ఎంత చేసి ఏమి లాభం? ఎలకతోలు తెచ్చి ఎన్ని సంవత్సరాలు ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు. మనం వాక్యం వింటా కానీ ఎన్నిసార్లు మనం వాక్యానికి వచ్చి దానికి లోబడకపోతే మాత్రం వ్యర్థమే. కొన్ని మారుతూ ఉంటేనే మనం జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని దగ్గరకు వచ్చినాక మనం ఆశీర్వదింపబడతాం, ఆయన దేవుడు ఆశీర్వదించండి. తప్పు మాటలు చెప్పే మాట చెప్పుకుంటూ వింటే అస్సలు అర్థమే చేసుకోరు. ఒకవేళ ఒకవేళ దేవునిలో ఉన్న దాంట్లో నువ్వు సేవ పరిచర్య చేసి ఉన్న దాంట్లో గొప్పవాడివి అయితే దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ దేవుడు ఆశీర్వదించండి అని ఆ యొక్క మోసపు మాట చెప్పడం మాత్రం నేను సచ్చినా నమ్మను. ఒకప్పుడు ఈయన పేదవాడిగా ఉండే, ఇప్పుడు కోట్ల ఆస్తి సంపాదించిందంటే ఆయన ఏం చేస్తుండంటే ఆయన దేవునికి వ్యతిరేకమైన పని చేస్తుండు. కోట్ల ఆస్తులను సంపాదించడం అంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు అనే వాక్యం చెప్తుంది. కోట్ల ఆస్తులు సంపాదించమని దేవుడు వాక్యం చెప్పట్లేదు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించి, నిన్ను వలే నీ యొక్క పొరుగువాన్ని సహాయం చేయమని అంటుండి. ఒకడు ₹1 అడిగితే నీ దగ్గర లేదా చారని కానీ నువ్వు సహాయం చేయమంటే నీ దగ్గర కోట్లు ఎక్కడి నుంచి జమ అవుతాయి? నీ పొరుగువాని సొమ్ము ఆశించకంటే అనేక విధమైనటువంటి పొరుగువాని సొమ్మును ఆశించుకుంటూ అదొక దేవుని ఆశీర్వాదం అంటే అది చాలా దౌర్భాగ్యమైనటువంటి మాట. ఆ విషయాన్ని మనం కొన్ని ధ్యానిద్దాం. ఆ దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని, ఆ యొక్క విషయాలను మనం ధ్యానిద్దాం. ఒక విషయం చెప్తున్నా చివరిగా, కరుణామయుడు సినిమా ఎంతమంది చూసారు? ఇక్కడ అందరం చూసినాం కదా. కరుణామయుడు సినిమా ఆ యొక్క ప్రపంచంలో మొట్టమొదట మనకు విజయ్ చంద్రే చేసిండు అనుకుంటున్నాను నేనైతే. ఇంగ్లీష్ వాళ్ళు చాలామంది చేశారు కానీ కరెక్ట్గా తీయలేదు. కొద్దో ఒక 90% అయితే విజయ్ చంద్రే తీసిండు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడతాడంటే, ఆయన సినిమా తీసేటప్పుడు అన్నీ ఆయనకు కష్టాలే వచ్చినాయట. నాకు అదేంటోనయ్యా, నాకు గజ్జి పట్టుకున్నాడు ఆ యొక్క యేసుప్రభుల వారు అంటాడు. ఇట్లా అనుకుంటూ ఆయన అంటాడు, నన్ను గజ్జి పట్టినట్టే పట్టినాడు, నన్ను ఎందుకు పట్టుకున్నావయ్యా, నన్ను విడిచిపెట్టాను ఎన్నోసార్లు అన్నా, అయినా కానీ నన్ను ఆయన విడిచిపెట్టలేదు.
నాకు ఎంత అవసరమో అంత నాకు ఇచ్చిండు, ఏది అవసరమో అది ఆయన చేయించిండు అని చెప్పి అంత గొప్ప పలుకులైన పలికిండు ఆ యొక్క ఇంటర్వ్యూలలో. అది అర్థం కాదా మనకి? ఒక కరోడపతి, ఒక బిలియనర్ చాలామంది ఉన్నారు. 1,00,000 కోట్లు పెట్టి ఆయన సినిమా తీయగలుగుతాడు. ఆ యొక్క పాత్ర, ఆ యొక్క వేసుకున్నటువంటి బట్టలు కనుక ఆయన ఏమన్నాడంటే ఒక మాట చెప్పి మళ్ళీ చెప్తాను. ఆయనకు కాస్ట్యూమ్స్కు పైసలు లేకపోతే ఏం చేసిండట, చాలా అక్కడ అప్పు చేద్దామని తిరిగితే ఎవరు అప్పు ఇవ్వకపోతే ఒక ఆయన దుప్పట్లకు ఆర్డర్ ఇచ్చిండట, దుప్పట్లు క్యాన్సిల్ అయినాయంట. దుప్పట్లు క్యాన్సిల్ అయితే ఆ దుప్పట్లను ఏం చేసిండంట, కాస్ట్యూమ్స్ లాగా కుట్టిరంట. అవి మంచిగా సెట్ అయిపోయినాయి అంటారు. అది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము. దేవుని బిడ్డలు ఈ లోకంలో ఎలా బ్రతకాలో అలా చూపించాడు, ఆయన చేపించాడు దేవాది దేవుడు. మనం ఎలా బతకాలో, ఎలా జీవించాలో ఆయన ప్రణాళికబద్ధంగా ఆయన చేపించిండు తెలుసా. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా. ఆ బట్టలు ఎందుకు, మంచి గొప్ప బట్టలు, మంచి బట్టలు ఎందుకు ఇయ్యలేరా? కానీ దేవుని బిడ్డలు దేవునితో నడిస్తే ఏ విధంగా ఉంటారో ఆయన చూపించిండు అక్కడ. దాన్ని ఒప్పుకోరు, దాన్ని ఇష్టపడరు. అందుకే పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానం లేదు. పరలోక రాజ్యంలో ఆ యొక్క దరిద్రుడు చనిపోయాడు, గొప్పవాడు చనిపోయి ఆ ధనికుడు చనిపోయి నరకంలో కాలిండు. అక్కడ ఇంకా వేరేది ఏం రాయబడలేదు. ఎందుకు అర్థం చేసుకోరు? ఎందుకు ఆ మాటను చెప్పడానికి ఇష్టపడరో నాకు అర్థం కాదు. ఒకవేళ దేవుని దగ్గరికి ఆశీర్వాదాలు వస్తాయని అనేకులను మోసపుచ్చి లోపలికి పిలిస్తే వాళ్ళు నిలబడేటటువంటి ఆత్మలు కాదు. ఒకానొక దశలో వారికి ఏదైనా కఠినమైన శ్రమ వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతారు. నాకేం మేలు చేశారని అడుగుతూ ఉంటారు. దేవుని దగ్గరికి వస్తే మేలు చేస్తుండని, ఏదో చేస్తాడని కనుక రావద్దు. కానీ నిత్య రాజ్యంలో మనం యుగంలో ఆయనతో ఉండాలని రావాలా, లేదా యుగంలో నరకంలో కాలకూడదని ఆయన దగ్గరికి రావాలా. అదే ఆయన యొక్క సత్యం. భార్యాభర్తల గురించి ఆయన రాయబడినటువంటి మాట దేవుని గురించి, యెహోవా గురించి మర్మం అని రాయబడ్డది. యేసుప్రభుల వారి గురించి మర్మం అని రాయబడ్డది. దాని తర్వాత భార్యాభర్తల గురించి ఇది మర్మం అని రాయబడ్డది. 3వ మాట. ఆ మర్మం అంటే ఏమిటి? ఎందుకు రాయబడ్డది భార్యాభర్తల మర్మము? ఆ యొక్క శిరస్సు అయి ఉన్నది స్త్రీ, పురుషునికి శిరస్సు అయి ఉన్నది. పురుషుడు దైవాది దేవునికి శిరస్సు అయి ఉన్నాడు. మనం ఆ విషయాలన్నింటినీ మనం ధ్యానిస్తే ఆ విషయం మనకు బోధింపబడుతుంది. ఆ విషయాన్ని గ్రహించాలి. 2వ రాజులు 4వ అధ్యాయం మొదటి నుంచి చూడమ్మా. రెండవ రాజులు 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చాలమ్మ, మళ్ళీ చూద్దాం. అయితే ఇక్కడ ఆ యొక్క విధవరాలైనటువంటి ఆ స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చిందంటే, ఎలీషా ఆయన ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, మీ ప్రవక్తలలో శిష్యులలో ఒకని భార్య, ప్రవక్తలలో శిష్యుడైన ఒకని భార్య, ప్రవక్తలకు శిష్యులైనటువంటి ఒక వ్యక్తి, ఆ యొక్క దేవునితో నడిచినటువంటి, దేవుని బిడ్డలతో దేవునితో నడిచినటువంటి ప్రవక్తలు, వారితో నడిచినటువంటి ఒక శిష్యుడు. ఆయనంటే చనిపోయిండట. ఆయన చనిపోయేటప్పటికి ఏముంది? ఆయనకి ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, బంగారం ఉందా, వెండి ఉందా? ఎవరిని వెంబడించిండు? ఆయన ఒక ప్రవక్తలతోనే వెంబడించిండు కదా. ఆయన అద్భుత కార్యాలు చేసినటువంటి ఆ యొక్క ఎలీషా గారితోనే జీవించిండు కదా. ఆయన అడుగు ఆడల్లో నడిచిండు కదా. ఆయన నీళ్లను, సముద్రాన్ని, ఆ యొక్క వాగులను వెనుకకు మళ్లించినటువంటి ఆ యొక్క గొప్ప సూచక క్రియలు ఆయన చేసి చూపించిండు కదా యేసయ్య ద్వారా. ఆయనతో జీవించినప్పుడు ఈయనకు ఎందుకు ఆ దరిద్రం వచ్చింది, ఈయనకు ఎందుకు ఆ అప్పులు వచ్చినాయి, ఈయనకు ఎందుకు ఆ మరణం వచ్చింది? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలతో దేవునితో ఎంతటి గొప్ప సాక్ష్యం పలుకుతుందా ఆమె. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే వ్యర్థమే. నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెను. అది నీకు తెలిసే ఉన్నది కదా. దేవుడు కూడా ఈరోజు మన అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటే నీతిమంతులకును అనీతిమంతులకు కూడా ఒకేలాంటి శ్రమ కలుగుతుందట. కానీ మనం ఏమనుకుంటాం, దేవునితో ఉన్నారు, వారు ఏం తప్పు చేసినారో వాళ్ళకు శ్రమ కలుగుతున్నాడు. మనం శ్రమలను జయించిన వారమే నిత్య రాజ్యంలో ఆ తీర్పులో మనం నిలబడతామన్న సత్యాన్ని మనం గ్రహించాలా.
ఆ విషయాన్ని గ్రహించకుండా మనం ఇక్కడ దేవునితో నడిచినటువంటి ఆ యొక్క బిడ్డ చనిపోయిండు, ఆయనకేం మిగిలిందట? అప్పులే మిగిలినాయంట. మరి ఇప్పుడు ఏమందాం? ఆయన దేవునితో నడవలేడందామా? ఆయన దేవునితోటి ఆ యొక్క వ్యతిరేకంగా జీవించండి అందామా? లేకుంటే అప్పులు ఆయనకు ఉన్నాయి కనుక ఆయన దేవుడు ఆశీర్వాదం పొందుకోలేదందామా? ఒక్కొక్కరు దేవుని వాక్యాన్ని విడమర్చి ఆశీర్వాదం అని చెబుతూ అనేకులు మోసపుచ్చుతూ ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలంటే మీరు 500 ఇవ్వాలా? ఈరోజు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలంటే 1000 రూపాయలు ఇవ్వాలా? మీరు ఇచ్చి దేవుని శోధించండి. లాటరీలు ఆడుతుండే 1,00,000 సార్లు చెప్పిన దేవుడు లాటరీలు ఆడుతుండే 1000 రూపాయలు ఇస్తే మీకు 10,000 వస్తాయి. అది తప్పు. ఒకవేళ ఇవ్వడము ఇవ్వకపోవడం అది మీ ఇష్టము. మీరు మీ యొక్క యథార్థత దేవునికి మీకు సంబంధించిన విషయం. కానీ ఇక్కడ నిలబడినటువంటి ఏ దాసుడు కూడా డబ్బుల గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఆయన సువార్త ఆ యొక్క ఉచితంగా వచ్చింది, ఉచితంగా సువార్తను ప్రకటించడమే కానీ నేను ఎట్లా బతకాలని అనడము అది ఒక నాకైతే అవమానకరమైనటువంటి మాట. నేను ఎట్లా బతకాలని నేను ఎవరిని అడగాలా? నేను ఎలా బ్రతకాలని నా దేవుని అడగాల? నా దేవుడు నన్ను పోషిస్తుండు, నా దేవుడు నన్ను సేవకు పిలిచిండు, నా దేవుడే నన్ను పోషిస్తాడు. కానీ నేను ఎలా బ్రతకాలని సంఘస్థులనో లేకుంటే ఇంకొకరినో అడగాల్సినటువంటి అవసరత, ఆ దౌర్భాగ్యత నాకు ఇవ్వలేదు నా దేవుడు. నేను ఎలా బ్రతకాలో నా దేవుడు నన్ను పోషిస్తుడు, నేను ఎలా బ్రతకాలో నా దేవుడు నన్ను పిలుస్తుండు, నేను ఎలా బ్రతకాలో నా దేవుడు నాకు చూపిస్తాడు. ఆ విషయం నాకు తెలుసు. దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట, ఆ యొక్క ఆదికాండంలో రాయబడినటువంటి మాట, నువ్వు నేలను సేదపరిచి చెమటోడ్చి నీ భార్యను పోషించమన్న మాట వ్యర్థమైతే నేను సుఖపడాలా? ఆ సుఖానికి నేను ఆశపడాలా? దేవుడిచ్చినటువంటి మాట నెరవేరక తప్పదు కనుక ఆ కష్టం నేను చచ్చే వరకు కష్టపడి నేను ఆయన సువార్తను ప్రకటించాలా. సంఘస్థులటువంటి ఆ యొక్క కానుకలో 10% ఇచ్చినప్పుడు నేను ఈ సంఘం కట్టిన ఆశ నా గొప్పతనం ఏముంది? సంఘస్థులు ఇచ్చినటువంటి విశ్వాసులు ఇచ్చినటువంటి ఆ కానుకల ద్వారా 10% ద్వారా నేను 10 సంఘాలు కడితే అది నా గొప్పతనం ఏముంది? అది సంఘస్థులకే పోతుంది. అది నా గొప్పతనం ఏదంటే నా కష్టార్జితం, నా రక్తంను చెమటగా మార్చినటువంటి ప్రతి రూపాయి నేను సేవకు ఖర్చు పెడితే అది నాకు గొప్పతనము, అది నాకు పరలోక ధనము. కానీ ఈ లోకంలో ఉన్న వారు ఇచ్చినటువంటి ఆ డబ్బులతో నేను ఏది చేసినా కానీ అది వ్యర్థమే. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఆ యొక్క దేవాది దేవుని యొక్క ఆ యొక్క ప్రవక్తలలో ఉండినటువంటి ఒక శిష్యుడైనటువంటి తను చనిపోయి తన భార్యకి ఏం మిగిలించిండబ్బా అంటే ఆయన 2 బిల్డింగ్లు, ఆ యొక్క నెలకు 60,000 ఆ ఇంట్రెస్ట్లో, లేకుంటే 1 కోటి రూపాయల ఇంట్రెస్టో, లేకుంటే ధనధాన్యాలో, పొలాలో, బంగారమో ఏమీ పెట్టలేదట. ఏం పెట్టిండో చూద్దాం. భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది, ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టాను. దేవునితో నిలబడి దేవునితో జీవించి దేవునికి ఇష్టడుగా జీవిస్తే అప్పులవాడు వచ్చి మనని లాక్కపోయేటటువంటి స్థితి ఎందుకు వస్తుంది అంటే యథార్థమైన హృదయం. ఎవడైనా 1 కోటి రూపాయలు సంపాదించాలంటే వాడు అన్యాయస్తుడై ఉండాలా. 1 కోటి రూపాయలు సంపాదించాలంటే వాడు కఠినస్తుడై ఉండాలా. వాడు అంచెలంచెలుగా పైకి ఎదిగిండంటే నీ పొరుగువాన్ని వాడు ప్రేమించినవాడై ఉండాలా. వాడు బాగా కష్టపడి పైకి వచ్చిండు అని అంటే కష్టపడి పైకి వచ్చిండు కాదు, ఎదుటివాని శ్రమను, ఎదుటివాని కష్టాన్ని, ఎదుటివాని ఆ యొక్క బాధను చూడని వాడే పైకి వస్తాడు. అందరిని చూస్తే నీ దగ్గర ఏం మిగులుతుంది? బూడిది తప్ప మిగులుతుందా ఏమైనా? నీ ఇంటికి ఎవరైనా వస్తే ఒక రోజు మటన్ ఉంటుంది, 2వ రోజు పప్పు ఉంటుంది, 3వ రోజు పచ్చడి ఉంటుంది, 4వ రోజు ఏమీ లేవు అని భర్తకు అందరి ముంగట ఏం తెలియదు. మరి ఏంటంటే వీళ్ళు మరి మూటా ముల్లా సదరాల. నాకు చిన్న ఉన్నప్పుడు ఒక సామెత, చుట్టాలందరూ వచ్చిర్రట, భార్యాభర్తలు ఇద్దరు చూసిర్రట. ఏంది వీళ్ళందరూ వచ్చిర్రు, మన ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోతాయి, నూనె అయిపోతుంది, కారం అయిపోతుంది, బియ్యం అయిపోతుంది, మనం ఏం చేద్దామంటే భార్య చెప్పిందట, మన ఇద్దరం కొట్టుకుంటే వాళ్ళ జ్యూస్ వెళ్ళిపోతారని చెప్పేసి వీళ్ళిద్దరు ఫిక్స్ అయ్యారట. భార్యను కొడుతుండట. ఇక కొడుతుంటే వీళ్ళు వచ్చి కూర్చున్న వాళ్ళు ఆ బాధను చూడలేక కొద్దిసేపు ఆపిరట. నువ్వు జరుగు, నీకు అర్థం కావట్లేదు, నువ్వు జరుగు అని చెప్పి కొడతా ఉన్నాడట. కొడతా ఉంటే ఇక వాళ్ళకి బాధ అనిపించింది. మనం ఏదో వీళ్ళింట్లో ఏదో 2 రోజులు సంతోషంగా ఉందాం, వీళ్ళతో మాట్లాడదాం, వీళ్ళతో పలకరిద్దాం, వీళ్ళతోని మనం దేవుని కొరకు లేకుంటే ఆ యొక్క పరిచర్య కొరకు మనం ఆ యొక్క విషయాలను పంచుకుందామని వస్తే వీళ్ళు గొడవ పడుతారని వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత భర్త వెనకకి తిరిగి చూసి, వెళ్ళిపోయినారా అని చూసినావా నేను ఎట్లా కొట్టినట్టు యాక్టింగ్ చేసినా అని భర్త అన్నాడట. భార్య అన్నదంట, నేను కూడా దెబ్బలు తగిలినట్టు నేను ఏడ్చినట్టు నేను ఎట్లా యాక్టింగ్ చేసినా అని భార్య అన్నదట. అంత లోపలనే చుట్టాలు మళ్ళీ వెనకకు వచ్చి మేము కూడా పోయినట్టు చేసినాము, వెనకకు వచ్చినామన్నారట. ఈ రోజుల్లో ఆ యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి.
ఈ లోకంలో ప్రేమ లేదు, ఈ లోకంలో ఆ యొక్క పలకరింపు లేదు, ఈ లోకంలో ఆప్యాయత లేదు. మనం ఎంత మాత్రము ఏమి సంపాదించినాము, ఏం పక్కకేసినాము, ఏమి సంపాదించినాము, ఏం పక్కకేసినాము అనే ఆ దురుద్దేశమే తప్ప మనలో మంచి స్వభావం లేకుండా అయిపోయింది. ఆ దేవుడు చెప్పినటువంటి విధానం మనకు అర్థం అవడం లేదు. అర్థం అవుతలేదు కనుకనే మనం ఆ శ్రమను ఇష్టపడటం లేదు, ఆ శ్రమను ఓర్చుకోవడం లేదు. ఆ దేవుడిచ్చినటువంటి నిబంధనను మనము అది తప్పు అంటున్నాము. ఏదైతే మనం ఆ కష్టాన్ని వద్దంటున్నామో దేవుని వద్దన్నట్టే, ఆ దేవుని చిత్తాన్ని వద్దన్నట్టే. ఆ దేవుడు పెట్టినటువంటి పరీక్ష నేను రాయనన్నట్టే. పరీక్షను రాయాలంటే కఠినమైనటువంటి పరీక్షలు అవి చదవాల్సిందే, మనం రాయాల్సిందే. ఈ రోజుల్లో మనం నడుస్తున్నటువంటి నడవడంతా కూడా ఏంటిది? అది మన పరీక్షనే. మనకు పరీక్ష పెట్టి అది చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. రెండు ఉంటాయి కదా, ఏమేమి ఉంటాయి? కొన్ని ఒక సబ్జెక్ట్ ఒక దగ్గరికి వచ్చినప్పుడు థియరీ, ప్రాక్టికల్. అవునా? థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ అంటే చేసి చూపించాలా, థియరీ అంటే చెప్పి చూపించాలా, చెప్పో రాసో చూపించాలా. ప్రాక్టికల్ అంటే చేసి చూపించాలా. అది ఏ విధంగా ఉంటుందో అదొకటి తయారు చేసో ఏదో చేసి ప్రాక్టికల్గా చూపించాలా. అలాగే మన జీవితంలో కూడా అనేక విధమైనటువంటి పరీక్షలు మనలో ఉన్నప్పుడు మనము ఆయనకు చేసి చెప్పు చూపించేటి అనేకం ఉన్నాయి. వాటిని ఎందుకు లక్ష్య పెట్టడం లేదు? మన పరీక్ష మనకు అవసరం లేదా? మన పిల్లలు చదవడానికి వాళ్ళు ఏడుస్తుంటే కూడా తీసుకుపోయి స్కూల్లో వదిలేసి వస్తున్నాం కదా. మరి మనల్ని ఏడుస్తుంటే కూడా దేవుడు మనల్ని పరీక్ష పెట్టకూడదా? మనం ఏడుస్తుంటే మనం ఏడుపుకు తగిన వాళ్ళం కాదా? మనం దుఃఖానికి తగిన వాళ్ళం కాదా? మన పిల్లలు ఏడుస్తుంటే కూడా నవ్వుకుంటూ వచ్చేస్తాం కదా. ఎందుకు? ఒక రోజు ఉన్నది, వీడు బ్యాగ్ వేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి లక్షలు సంపాదిస్తుంటే నా కొడుకును చూసి నేను మురిసిపోవాలనే సంతోషంతో నవ్వుకుంటూ తల్లిదండ్రులు వస్తున్నారు కదా. మరి నా తండ్రి ఈరోజు నేను ఏడుస్తుంటే ఆయన చూసి ఊరుకుంటుండే. ఎందుకు అంటే ఆయన నాతో, ఈ పిల్లలు నా పిల్లలు నాతో ఉండాలని సంతోషంతో ఆయన ఉంటుండే కదా. ఆ విషయాన్ని మనం గ్రహించదా? మనకెందుకు ఆ దుఃఖం రాగానే నాయనా నా దుఃఖాన్ని నువ్వు ఎందుకు చూస్తలేవు అంటున్నావు? నీ పిల్లల్ని మాత్రం ఏడుస్తుంటే కూడా కొట్టి 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 మరీ స్కూల్లో వదిలిపెట్టేసి వస్తున్నారు కదా. మరి ఆ దేవుడు మనల్ని కొడుతున్నాడా? మనకు శ్రమలో పాలి భాగస్థలం అయినట్టే ఓదార్పులో కూడా మనం పాలి భాగస్థలం అని దేవాది దేవుడు చెప్తుండు కదా. కొంచెం శ్రమను ఓర్చుకోలేమా? తగినంత శ్రమనే మనకు పెడుతుండట. ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే ఆ దేవాది దేవునికి మనం ఎట్లా నిలబడతాము, ఎలా జీవించగలుగుతాము? నిజంగా దౌర్భాగ్యం అనిపిస్తుంది. నిజంగా ఈ యొక్క సమాజం చెప్తున్నటువంటి మాటను కూడా వినకుంటే దౌర్భాగ్యమే అనిపిస్తుంది. అర్థం చేసుకోక, అర్థం కానిటువంటి సువార్తలు చెప్పి వాళ్ళు మోసపోయారంటే ఏమనుకోవచ్చు. అర్థమయ్యేటట్టు చెబితే కూడా వాళ్ళు బాధపడి ఆ మాటలు నొచ్చుకొని, మనసుకు నొచ్చుకొని రాకుండా పోతే. మేము చిన్న ఉన్నప్పుడు సూదిస్తారంటే మేము ఆ డాక్టర్ దగ్గరికి పోకపోతుండే. ఎవరికి బాగా? నాకా, డాక్టర్కా? ఆ సూది మనకి ఇక్కడ నొప్పి లేస్తుండొచ్చు, కానీ మరుసటి రోజు ఏమవుతుంది? జ్వరం వెళ్ళిపోతుంది. మాకు సూది పడితే కానీ జ్వరం పోదని చాలామంది చెప్పేవాళ్ళు. సూది పడితేనే జ్వరం పోతుంది, నొప్పి కలిగితేనే జ్వరం పోతుంది, నొప్పి కలిగితేనే ఆ బాధ కలుగుతూనే నీలో ప్రవర్తన మారుతుంది. దయచేసి ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చదవమ్మ కింద. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను, అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అది తప్ప మరేమీ లేదు. దేవునితో నడిచినటువంటి బిడ్డ వాళ్ళ ఇంట్లో, నీ ఇంట్లో ఏమున్నదంటే, నా ఇంట్లో ఏసీ ఉన్నది, నా ఇంట్లో 3 కార్లు BMW ఒకటి ఉంది, బెంజ్ ఒకటి ఉంది, ఇంకో కారు ఒకటి ఉంది, ఏసీ ఉంది, సోఫా సెట్ ఉంది, డబుల్ కాట్ మంచాలు 10 ఉన్నాయి, 3 పడక గదుల బిల్డింగ్ ఉంది, 3 ఫ్లోర్లు ఉంది, 2 కిరాయికి ఇచ్చిన. ఇలాంటి స్టోరీలు చెప్పుతూ దేవుడు. ఒక బ్రదర్ ఉండు, ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సామాన్యతో సేవకు పోతే ఆంధ్రాలో సాక్ష్యం చెప్పు బ్రదర్ అని ఆయన లేపితే ఆయన చెప్తుండే ఏమనంటే, నా భార్యకు 90 తులాల బంగారం ఉంది, నా బిడ్డకు 30 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేసిన, నా కొడుకుకు పెళ్లి చేసిన, నా కొడుకుకు 60 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేసి. ఇవన్నీ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా సిగ్గు అనిపించింది నాకు. ఇంత దేవుని బిడ్డలకు ఏముంటుందో ఇక్కడ చూస్తే సిగ్గు అనిపించాలి మనకి. దేవుని బిడ్డలకు ఏముంటుందో అది తెలుసుకోకుండా మీరు ఈ మాటలు మాట్లాడుతుంటే సిగ్గు అనిపించాల. ఈ రోజుల్లో దేవుని ఆశీర్వాదం పేరుతో అని చెప్పి దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డకు కూడా చెప్తున్నా, సిగ్గనిపియాల. దేవుని బిడ్డలతో ఉంటే అలాగంటే డబ్బు దేవునికి తలగా ఉంటే, తలగా ఎవరు ఏ విధంగా ఉంటారు? నీ యొక్క ప్రవర్తనలో తలగా ఉంటారు. నీ దగ్గర ఏమీ లేదు కానీ ₹1 కూడా ఆశించినటువంటి నీ యొక్క తత్వాన్ని చూసి వారికి తలగా నియమడతారు. ₹1 చాలామంది ఈరోజు స్వభావం కొంచెం చూపిస్తా చూడండి. 4 బిల్డింగ్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, 4 కొడుకులు ఉన్నారు. వారికి ఏముంటుంది? తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది, నెలకు ₹1,00,000 జీతం ఉంటుంది. వాళ్ళకి ఏముంటుంది?
తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, నెలకు ₹1,00,00,000 లాభం ఉంటుంది, వారికి చిన్న ఏలు ఉండదు, వాళ్ళకి హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది. దేవుని బిడ్డలు అంటారు, దేవుని దగ్గరికి వస్తారు, దేవుని సువార్త ప్రకటిస్తారు, వాళ్ళకి ఏముంటుంది? ఎస్సీ సర్టిఫికేట్ ఉంటుంది. ఎవరైనా ఎస్సీ అని తిడితే బాధపడుతున్న నీవు, దేవుని బిడ్డలు రాజులకు రాజు అని చెప్పినటువంటి ఆ దేవాది దేవుని కుమారులుగా మనం పిలువబడుతున్న మనం ఇంకా హీనమైనటువంటి ఆ సర్టిఫికేట్ మనకు అవసరమా? ఆ దీనమైనటువంటి ఆ సర్టిఫికేట్ మనకు అవసరమా? అది దేవాది దేవుడైన నేను క్రీస్తును వెంబడిస్తున్నటువంటి క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి విధానం కాదా అది? ఎందుకు ఆ రిజర్వేషన్? ఎందుకు? నా దేవుడిచ్చే రిజర్వేషన్ మనకు అవసరం లేదా? ఆయన ఇచ్చేటటువంటి ఆ దీవెన మనకు సరిపోదా? ఈరోజు వారు కుళ్ళుతోని ఆ యొక్క వర్గం అంతా కూడా ఆ యొక్క కోపంతోని ఏదైతే కక్ష కడుతున్నారో దాని దిక్కించే కదా. నువ్వు క్రైస్తవుడుగా మారితే మారు, నీకు రెండు పేర్లు ఎందుకు? నువ్వు క్రైస్తవుగా మారితే మారు, నీకు రెండు కులాలు ఎందుకు అంటున్నారు? నువ్వు క్రైస్తవుడుగా ఒకప్పుడు ఓరు ఎల్లుగా ఇక రారా అంటుండేనట, ఇప్పుడు ఎలీషా గారు ఇక రండి అంటున్నారు. నీకు ఘనత వచ్చేసింది కదా, నీకు మర్యాద వచ్చింది కదా, నీకు ఇంకా ఎందుకు మళ్ళీ ఆ పనికి మాలినటువంటి ఆ కులము పెట్టుకుంటున్నారు? ఆ దౌర్భాగ్యం స్థితిలో ఇంకా ఎందుకు రిజర్వేషన్ పెట్టుకుంటున్నారు? మనకు అవసరం లేదు. మనకు ఆ యొక్క నీచమైనటువంటి ఆ పిలుపు మనకు అవసరం లేనప్పుడు, దేవాది దేవుడు పిలిచి మనల్ని మంచి స్థానం ఇచ్చినప్పుడు ఇంకా కూడా మనం అవన్నీ పెట్టుకోవడం దేవునికి అయిష్టమైన పరే కాదా? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అన్నీ కూడా ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము ఆ యొక్క వాక్యం చదువుతుంటే నేర్పిస్తూ ఉంటుంది. దాన్ని విడిచిపెట్టకూడదు. ఇది కావాలి అది కావాలంటే దేవుని యొక్క లాఠీగా దెబ్బ. ఖుదాకి లాఠీమే आवाज़ नहीं आता, वो आवाज़ कैसा आता, कब आता, कैसा समझ में आता, ఖురాన్ పడే తో समझ में आता. వాక్యాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చదవమ్మా. ఆ యొక్క అతడు నీవు బయటికి పోయి దేవునితో నడిచినటువంటి బిడ్డ వాళ్ళ ఇంట్లో అంటే ఏముందంటే ఒక్క నూనె కుండనే ఉందంటే వాళ్ళు ఎంత యథార్థంగా బ్రతికిరో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆమెకు పొలం లేదు అయినా బతికింది, ఆమెకు ఇల్లు లేవు అయినా బతికింది, వాళ్ళకు కిరాయిలు రావు అయినా బ్రతికింది. కానీ ఆమె దగ్గర ఒక నూనె కుండ ఉందంటే ఎంత పేద స్థితిలో వాళ్ళు ఉండి దేవుని మహిమపరిచిర్రో. ఆమె మొట్టమొదట అంటుంది, ఆయన ఎలాంటి వ్యక్తో నీవు ఎరిగిన ఒక దైవ సేవకుడు దేవుడితోని ఆయన రెండంతలటువంటి పవర్ పొందినటువంటి వ్యక్తితో మాట్లాడుతుంది ఆమె. ఆ యొక్క స్త్రీ నా భర్త ఎటువంటి వాడో నీకు తెలుసు కదా అన్న సాక్ష్యము అంతటి దైవజనుడితోనే ముఖాముఖిగా సవాలేసింది. ఆ విషయాన్ని మనం గ్రహించకుండా ఆస్తులు అంతస్తులు దాశీర్వాదము దౌర్భాగ్యము ఈ పెంట చెప్పడం చదవడం. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరక కలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. నువ్వు అప్పు తెచ్చుకో, మళ్ళీ ఇస్తానమ్మా అని అరువు తెచ్చుకో. నీ దగ్గర ఏం లేదు నాకు తెలుసు, నువ్వు పోయి అప్పు తెచ్చుకో అని ఆ యొక్క దైవజనుడే చెప్తుండు. ఏంటి డబ్బులు కాదు అడగమన్నది, ధాన్యం కాదు అడగమన్నది. డబ్బులు ధాన్యము అవన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆయన. కానీ ఏది కూడా ఆయన చిత్తం లేకుండా ఆయన మాయ మంత్రాలు చేసేటటువంటి దేవుడు కాదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఆ మట్టి పాత్రలన్నింటినీ కూడా అరువు తెచ్చుకో. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా ఇక్కడ ఆ పాత్రలన్నీ తీసుకురా అన్నాడు. ప్రార్థన చేయలేదు, అక్కడ ఆ నీళ్లను నింపలేదు, నీళ్లను నూనెగా మార్చలేదు. కానీ ఆ పాత్రలో నూనె అన్ని ఒక దిక్కు పెట్టమనేసిండు ఆ దేవాది దేవుడు. ఆమె పడుతున్నటువంటి కష్టము ఇక ఆమెకు ఇప్పుడు ఈమె ఏమంటాడంటే కిందికి పోయినాక చూపిస్తా, ఆ యొక్క నూనె పాత్రలన్నీ పక్కన పెట్టమని అన్నాడు. వాళ్ళు ఆ నూనెను దీవించమని లేదు, ఆశీర్వదించమని లేదు, నూనె మారడానికి నీళ్లు నింపమని లేదు, ఏమని లేదు. కానీ అవి తెచ్చుకొని డైరెక్ట్ ఒకటే మాట చెప్తుండు, నువ్వు లోపల పోయి తలుపు మూసుకో, నూనె నిండిని అన్ని పక్కన పెట్టేసి అంటుండు. ఎంతటి అద్భుతకరుడు ఆ దేవాది దేవుడు. ఆ విషయాన్ని అది ఏంటో మనం ఒక్కసారి ధ్యానించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఏంటిదో మనము గ్రహించాలి. కింద చూడము. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలు నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీళ్ళు బయట నుంచి అరువు తెచ్చుకున్న పాత్రలు నిండలేదు, కానీ ఆమె దగ్గర ఉన్నది ఏదైతే ఉందో ఆ పాత్రనే నిండింది అనమాట. ఆ పాత్ర నిండితే ఏం చేస్తుంది? ఇది నీచి
అందులో వస్తుంది, మళ్ళీ ఈడ పెట్టింది, మళ్ళీ నిండిపోతుంది, మళ్ళీ అందులో వస్తుంది. ఆ ప్రక్రియ దేవాది దేవుడు చేసిండు. మన దగ్గర ఉన్నటువంటి పాత్ర ఆశీర్వాదకరమైన పాత్ర. మనం కష్టపడుతున్నటువంటి ఆ కష్టార్జితంలో ఆశీర్వాదం ఉంది. మనము ఇతరులకు సహాయం చేసేటటువంటి తత్వం మనలో ఉంది. ఇంకా చాలా ఆ యొక్క వాక్యం చూసి చాలా అద్భుతమైనటువంటి మాట. లక్షాధికారి కోటీశ్వరుడు కూడా ప్రేమించే తత్వం ఉండదు. ఒక కోటీశ్వరుడు అయిండనుకో, ఒక పేదవాడు రాగానే ఫస్ట్ వాని చూపు నీచపు చూపు ఉంటుంది వీన్ని చూడగానే. కానీ అదే పేదవాడికి ఏముంటుందంటే ఆప్యాయతంగా రండి రండి అని లోపల కూర్చోబెట్టి ఆయనకున్నటువంటి పాత్ర నిండుగా ఉంటుంది కనుక ఆయన సహాయం చేసేటటువంటి తత్వం ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ దౌర్భాగ్య స్థితులకు మనకు అక్కర్లేదు. ఆ ధనము అన్న ఆ నీచపు చూపు మనకు అక్కర్లేదు. ఆ దరిద్రం మనకు అక్కర్లేదు. ఆ దేవాది దేవుడు మన హృదయంలో ఉండాలా. ప్రేమ, ఆప్యాయత, కుష్ఠరోగిని ముట్టుకున్నటువంటి ఆ ప్రేమ, కుష్ఠరోగిని ముట్టుకొని ఆయనకు మార్గం చూపినటువంటి ఆ యొక్క ఉపదేశం మనలో ఉంటే మనని దేవుడు ఎప్పటికి కూడా మనని వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. చదవమా. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. చుట్టుపక్కల ప్రాంతాలంతా తెచ్చిరట. ఇంకా నూనె వస్తూనే ఉంది వాళ్ళ ఆశీర్వాదము. ఇంకా తెచ్చుకోకుండా అంటే ఇంకెక్కడ లేవు. ఈ ఊరే ఖాళీ అయిపోయిందట. ఆ ఊరే ఖాళీ అయిపోయిందంట. దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదం, ఆ పేద ఒక్క ఆ యొక్క నూనె బుడ్డి ఎంత ఆశీర్వాదం ఇచ్చిందో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అంతలోనే నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చాలమ్మా. ఇక్కడ ఒక చిన్న విషయం, ఎలీషా గారు ఎంతటి గొప్ప గొప్ప కార్యాలు చేశారో మీరు చూసిరు కదా. అంటే దేవుని యొక్క సెలవు ద్వారానే ఆయన చేయగలిగిన కేవలం ఒక పాత్రగా వాడబడ్డాడు. అటువంటి ఆయన నూనెనే ఎందుకు ఇవ్వాలా, నూనెనే ఎందుకు చేయాలా? ఆ చేసేదేదో, అన్ని పాత్రలు నింపేదేదో, అన్ని పాత్రలలో డబ్బులు నింపొచ్చు కదా, అన్ని పాత్రలలో బంగారం నింపొచ్చు కదా. కదా, ఆలోచన రాదా? ఇప్పుడు ఒక ఆయన అంటాడు, మా దోస్తు ఉంటాడు, దేవత ప్రత్యక్షమైందట బాబనాయన. ఆయన ఏమంటాడంటే దేవత ప్రత్యక్షమైందంట. దేవత ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకోని ఆయన అంటే ఆయన ఏమన్నాడంట, మా మేనమామ చెవుల మీద ఎంట్రకలు మొలవాలా, మా మేనమామ చెవుల మీద ఎంట్రకలు మొలిస్తే నాకు అదృష్టం అన్నాడట. ఆ అదృష్టం ఎందుకు? దేవతనే ప్రత్యక్షమైంది. అదృష్టం ఎందుకు రా నాయన, ఇంత ఇల్లంతా బంగారం కావాలంటే అదృష్టం వచ్చినట్టే కదా అని అంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన ఆ విధంగా ఉంటుంది. దేవాది దేవుడు ఇల్లు ఆ యొక్క బంగారం ఇవ్వాలంటే ఇవ్వకపోవా, డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వకపోవా, శకంలా అప్పుడు ఏమంటున్నా కదా, అవి ఇవ్వాలంటే ఇవ్వకపోవా, మరి అవి నూనెను ఎందుకు ఇచ్చిందంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ మొట్టమొదట ఆ యొక్క మాట తిరిగి కొట్టివేయడానికి ఎవరి దగ్గర కూడా, ఎవరి తరం కూడా కాదు. నరుడు ఏం చేయాలట? కష్టపడి చెమటోడ్చి తన భార్యను పోషించాల. ఆ మాటను ఎవరు కూడా కొట్టివేయడానికి ఆ శక్తి లేదు. భార్యకు ఏమని పెట్టిండు, అవ్వకేమని పెట్టిండు, నువ్వు నవమాసాలు మోసి ప్రసవ వేదనను అనుభవించి నువ్వు బిడ్డను కందు అన్నాడు. అది ఎవరైనా కొట్టేయగలరా? ఒకవేళ కొట్టేసినా అది ఏమవుతుందో నాకు తెలుసు. ఆపరేషన్ చేసి సులువుగా ఆపరేషన్ చేసి బిడ్డను తీసేసుకున్న వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో వస్తున్నాయి కదా. కూసోలేరు, నిల్వలేరు, కడుపు ఉబ్బడం, భయంకరమైన చెప్పనాతీతమైనటువంటి బాధలు. ఆ దేవుడు ఇచ్చినటువంటి బాధ అది నార్మల్ డెలివరీ అయితేనే వాళ్ళకు కొంతకాలం ఆరోగ్యం. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మార్చడానికి ఎవరికి కూడా శక్తి లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. అంతటి ఆ గొప్ప దేవాది దేవుడు ఆయన చెప్పిన మాట అది తూచా తప్పకుండా జరగక మానదు. సృష్టించిన సృష్టికర్త మాట అవి ఏదైనా వేరే గతించిపోయాము, ఆయన మాట గతించదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన ఇవ్వాలనుకుంటే నిజంగా డబ్బులే ఇస్తుండే కదా. మనం ఒక్కసారి ఆలోచించండి, అంతగానం నూనె ఇచ్చి ఎంతనట, అప్పులు కూడా తెచ్చాలట, జీవితాంతం బతికేయమని చెప్పి అంత నూనె ఇచ్చిండట, ఆ ఊరి పాత్రలన్నీ నిండిపోయినాయట. మరి అదే డబ్బులు ఇవ్వచ్చు కదా. కానీ ఆ దేవాది దేవుని యొక్క ఉపదేశం, ఆయన చూపినటువంటి మార్గంని మనం నడుస్తూ మనం జీవించాలనే తప్ప ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు అయిష్టంగా మనం ఏది కూడా చేయలేము. చాలామంది ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, పొద్దున్న లేచి వాకిలు ఊడడం ద్వారా ఒక ఎక్సర్సైజ్ కదా. మా ఆవిడ కొత్త ఎక్సర్సైజులు చేస్తుంది ఇంట్లో కూర్చొని. ఆ ఎక్సర్సైజులు అవసరం లేదు. మనం ఏం చేయాలా? ఆ ఎక్సర్సైజులు అవసరం లేదు. వాకిలు ఊడిస్తే ఒక ఎక్సర్సైజ్, బాసాలు తోమితే ఒక ఎక్సర్సైజ్, బట్టలు ఉతికితే ఒక ఎక్సర్సైజ్ కదా. ఇవన్నీ చేస్తుంటే ఒక ఎక్సర్సైజ్, పిల్లలకు స్నానాలు చేపిస్తుంటే ఒక ఎక్సర్సైజ్. ఇప్పుడు స్నానాలు చేపిస్తలేరు, నువ్వే చేసుకుంటారు. వాడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడో మనం ఏం పట్టించుకోవు, వాళ్ళే చేసుకుంటారు. బట్టలు ఉతుకుతలేరు, వాషింగ్ మిషన్లో వేసేస్తారు. అదేమవుతుంది, మనకు అనారోగ్యత అవుతుంది. తినగానే పడుకోవడం, లేదంటే అప్పుడు ఏదో ఇంటికాడ తిని పొలం కాడ తిని ఇంటికాడుకో నడవడము, అనేక విధమైనటువంటి ఆరోగ్యానికి కారకులం అయ్యేవాళ్ళం.
కారణమయ్యేటి ఆ పనులు. కానీ ఈరోజు సుఖము ద్వారా ఎన్ని రోగాలు వస్తున్నాయో ఆ విషయాన్ని గ్రహించాలా. దేవుడిచ్చినటువంటి ఉపదేశంను మనము త్రోసిపుచ్చితే మనము రోగిష్ఠులము, దేవునికి అయిష్టలమే అవుతాం. కానీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మాటను నెరవేర్చిన వారం కాము. నా కొడుకు పండుకుంటే కుంభకర్ణుడు పండుకున్నట్టే, 6 నెలలు పండుకుంటాడు, 6 నెలలు లేస్తాడు నా కొడుకు. లావ్ అయిపోతాడు. వద్దు బిడ్డ, ఆ పర్సనాలిటీ ఎందుకురా, మెలకు. దేవుడు ఏమన్నాడు, ఎక్కువగా ఏమని చెప్పిండంటే మెలకుగా ఉండి, మెలకుగా ఉండి, మెలకుగా ఉండి అన్నాడు. మనం మెలకుగా ఉండాలా. ఏ విధంలో మెలకు ఉండాలా? సాతానుగాడు ఎక్కడ వచ్చి దోచుకొని పోతాడో అన్న మెలకు మనలో ఉండాలా. మనం ప్రార్థనలో మెలకుగా ఉండాలా, దేవుని పరిచర్లో మెలకుగా ఉండాలా, సేవ కొరకు మనం ఆ యొక్క పడే తపనలో మెలకుగా ఉండాలా. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. తక్కువ పడుకోవాలా, ఎక్కువ పని చేయాలా. మనం చాలా తక్కువ కాలం ఉంది మనకి. మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. మొన్న బ్రదర్ చూడు, 4 ఫ్లోర్ల నుంచి కింద పడిపోయాడు. ఏం కాకుండా దేవాది దేవుడు కాపాడిండు. ఒకవేళ ఏమైనా అయినంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చాలామంది ఇవాళ రేపు ఏం చేస్తారంటే, భర్త చనిపోగానే భార్యకి ఏమైపోతుంది? నా ఉదాహరణ చెప్తా, వేరేలకు కాదు. నా ఉదాహరణనే నేను చెప్తా. అయితే నాకు 17 ఏళ్ళకి పెళ్ళయింది. చెప్పుకుంటే ఏమవుతుందట? పాపం పోతుందని వాక్యం విన్నాం కదా మనం. చెప్పుకొని ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అయితే నేను 17 ఏళ్ళకే నాకు పెళ్ళయింది. మా అమ్మ నన్ను అడుగుతుండే, వీనికి పెళ్లి చేసేస్తే అప్పుడు నేను కొంచెం 17 ఏళ్ళకే, కానీ నేను 17 ఏళ్ళకి చాలా మంచి ఫోటోలో ఒకవేళ అవకాశం వస్తే చూపిస్తా. 17 ఏళ్ళకే నేను 22, 25 ఏళ్ళలాగా ఉంటుండే. అప్పుడు చాలా మంచి తిండి, మంచి క్వాలిటీ, ఎక్సర్సైజ్ చేసేవాడిని, మంచిగా బందోబస్తు కనబడేవాడిని. అయితే 17 ఏళ్ళకే నేను అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే మా అమ్మ ఏం చేసింది, వీడికి పెళ్లి చేయాలా, వీడికి పెళ్లి చేయాలంటే నేనేమో నాకెందుకు కానీ బయటికి అంటుండే, కానీ లోపల ఎప్పుడు చేస్తారో ఏమో పెళ్ళి అంటుండే. ప్రామిస్గా చెప్తున్నా, యథార్థంగా ఒప్పుకుంటున్నా. ఈ విషయాలు నాకు వస్తాయి కాబట్టికే నేను ఇతరులను నేను ఎస్టిమేట్ అయ్యగలుగుతున్నా. ఆ ఆలోచన నాకు వచ్చింది కాబట్టికే ఇతరులకు కూడా అలాంటిది వస్తుందని నేను గ్రహించగలుగుతున్నా. నిజంగా నాకు తొందరగా చేస్తే వాడు నన్ను అడుగుతారు ఏంద్రా నాయన అనుకుంటే నేను చెప్పలేను కదా, అలాగ అనుకునేవాడిని. అయితే ఈ టాపిక్ ఎక్కడ ఉండే, దేని కొరకు మాట్లాడినాం అంతకుముందు టాపిక్? దేని గురించి మాట్లాడినాం బిడ్డ? అయితే ఈ యొక్క ఆలోచన నాకుండే. కానీ భర్త చనిపోగానే భార్య ఏమవుతారు? నాకు కలిగినట్టే మనసులా బయటికి ఏడుస్తూ ఉంటారు, అయ్యో చచ్చిపోయినావా చచ్చిపోయినావా అంటారు. ఇక నాకు శని పోయిందని అనుకుంటారు, వీరితో బాధ పోయింది అనుకుంటారు. ఒక ఆమె ఏదో దాంట్లో ఎవరితో నేను చూస్తే వచ్చే జన్మలో కూడా ఏం కోరుకున్నావు, వచ్చే జన్మలో కూడా నేనే కావాలనుకున్నాను. అంటే మనకు 2 జన్మలు లేవు, కానీ లోకానుసారాలు అంటూ ఉంటారు. 2 జన్మలు ఉన్నాయి, 3 జన్మలు ఉన్నాయి, 10 జన్మలు. అయితే వచ్చే జన్మలో కూడా నేనే కావాలని కోరుకుంటా. అమ్మ వచ్చే జన్మలో కూడా నువ్వేనా అంటది ఆమె. అంటే ఎలాంటి ఉద్దేశం ఉంది వారికి? భర్తతో ఆ యొక్క కొత్తగా ఉన్నప్పుడు ఆ తత్వం ఎలా ఉంటుందో మళ్ళొకసారి వివరించి దాన్ని చెప్తా. కొత్తగా పెళ్లి కాగానే భర్త ఏమంటాడంట, బండి మీద తీసుకునేటప్పుడు వెనక కూర్చోబెట్టుకొని గట్టిగా పట్టుకో కింద పడతావు అంటాడట. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినాక గట్టిగా పట్టుకోకు షర్టు ముడత పడుతుంది అంటాడట. ఏమైపోయింది? గట్టిగా పట్టుకో అన్నది కాస్త ముడత పడుతుంది అనే కాడికి వచ్చింది కదా. అలాంటి తత్వము ఈ లోకంలో ఉన్నది. భర్త చనిపోతే సాయిలానే చెప్తాడు ఒక మాట, భర్త చనిపోతే నా బంగారం అని ఏడుస్తుంటుందట. ఇక సమయం అయిపోయింది, చుట్టాలు వచ్చారు, సాయంత్రం అవుతుంది, తీసేస్తుంటే మీద పోయి పడుకుందంట. నా బంగారాన్ని ముట్టొద్దు అంటుందట. అందరు సంగాయించారంట. అమ్మ చాలా సమయం అయిపోయింది, దూరం నుంచి వచ్చిండ్రు, అక్కడ అదేంది ఇదేంది పోవాలా జల్దినా అంటే, నా బంగారాన్ని తీయొద్దురా అంటుందంట. సంజాయించి కోపం వచ్చి ఈ మెంటలేదని ఒక్కొక్కరు జారుకోరు. లాస్ట్కు చుట్టాలు ఆ యొక్క రక్త సంబంధికులు మిగిలిరు. ఆ తర్వాత రక్త సంబంధికులు పోయిరు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు మిగిలిరు. కుటుంబ సభ్యులు కూడా అలసిపోయారు. ఓమా నడివి అంటే నా బంగారంను తీయొద్దు అన్నదంట. సరే అనేసి మెల్లగా సాయంత్రం 6 అయింది, రాత్రి 12 అయింది, తెల్లారుతుంది. మెల్లగా బాడీలో నుంచి వాసన వస్తుందంట. వాసన వస్తుంటే నా బంగారం అన్నది కొంచెం దూరం పోయి కూర్చుందంట. తెల్లారింది, 2 అయింది, ఎండ వేడెక్కుతుంది, వాసన బాగా వస్తుంది. కొంచెం దూరం పోయి నా బంగారం వాసన వస్తుండో, నా బంగారాన్ని తీసేయండో అంటుందంట. ఏ బంగారం ఇది? మట్టి. అది అంతగా ప్రేమించేది కాదు, కానీ మనకిచ్చినటువంటి బాధ్యతను మాత్రం మనం మరవకుండా ఉండవలసినటువంటి బాధ్యత మనకున్నది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఏ బాధ్యత అది? భర్త చనిపోగానే నేను విముక్తురాలనైనను, నేను స్వేచ్ఛాపరునైనాను కాదు.
ఆ యొక్క బాధ్యత మనకు ఇంకా గుర్తుండాలి. భర్త చేసినవి ఏమై ఉంటాయి? భర్త మొదలుపెట్టినవి ఉండి ఉంటాయి, భార్య పూర్తి చేయాల్సినవి ఉంటాయి. లేకుంటే భార్య చనిపోయి భర్త మిగిలిపోయి ఉంటే భార్య మొదలుపెట్టినవి ఉంటాయి, భర్త పూర్తి చేయవలసినవి ఉంటాయి. ఆ కార్యాలన్నీ మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరత మనకున్నది. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. భార్య చనిపోగానే ఇంకొక భార్యను చేసుకోవడానికో చాలామంది ఏం చేస్తారంటే, భార్య చనిపోగానే నాకు ఇష్టం లేదు పెళ్ళి, ఎవరి కొరకు చేసుకుంటాడట? పిల్లల కొరకు. పిల్లలకు చూసేటోళ్ళు లేరు, పిల్లలకు స్నానం చేయించేటోళ్ళు లేరు, వంట వండి పెట్టేటోళ్ళు లేరు, సాకు చెప్తా ఉంటారు. భార్య ఏమంటుంది? అన్నీ పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా, నా కొరకు నేను చేయలేదు, పిల్లల కొరకు నేను చేసిన, పిల్లల కొరకు నేను వాళ్ళ భవిష్యత్తు కొరకు నేను చేసిన అని చెప్తారు. ఎంతటి దౌర్భాగ్యం. పిల్లల భవిష్యత్తు కష్టపడి చేసి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దలేరా? పిల్లలకు ఆ యొక్క పురుషుడు స్నానాలు ఇవన్నీ చేపించే వాళ్ళు లేరా? వంట వండే పురుషులు లేరా? అసలు వంటకు పెట్టింది పేరే పురుషుడు, తెలుసా మీకు? అప్పుడు మా అన్య జీవితంలో ఉండే మాట చెప్తున్నా. నలభీమ పాకం అన్నారు కానీ ఆడవాళ్ళని ఏమంటారు? భీమని ఆడవాళ్ళు ఏమంటారు? ఆడవాళ్ళ గురించి రాయలేదు. వంటలు ఫస్ట్ మగవాళ్ళే చేసేవారు. మగవాళ్ళే వంటలో నెంబర్ 1. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అలాంటి ఆ యొక్క పరిస్థితి. దేవాది దేవుడు ఏమంటుందంటే, భార్యాభర్తలు గనక ఇద్దరుని దేవుడు పరలోకంలో పెళ్ళిళ్ళు నియమింపబడినాయి అన్న మాట సత్యమైతే, ఆ భార్యాభర్తల్లో ఏదో విధి రూపంగా కర్మగాలి గనక ఎవరో ఒకరు ముందు పోవాల్సి వస్తే మిగతా వారు ఏం చేయాలా? ఆ యొక్క బాధ్యతను మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలా. పూర్తి చేసి పోయి ఆయనను కలవాలి అక్కడ. కానీ ఆయన వెళ్ళిపోయాడు కదా, నేను ఇక్కడ ఇంకొక ఇల్లు నాకంటే అది చాలా పాపంతో కూడుకున్నటువంటి పని. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలా. ఆ విషయాన్ని మనం ఎల్లవేళలా ధ్యానిస్తుండాలా. ఆ విషయాన్ని మనం ఎల్లవేళలా మనం ఇతరులకు సువార్త ప్రకటిస్తూ ఉండాలా. ఆ విషయాన్ని గ్రహించాలి. మన భారతదేశంలో ఒకటి ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటిది? అది సతీ సహగమనం. భర్త చనిపోగానే ఏం చేస్తుండే తెలుసా? తీసుకుపోయి నిర్దాక్షిణంగా ఆ చితిమంటల మీద వేసేస్తుండే. మళ్ళీ భార్య చచ్చిపోతే భర్తను వేయకపోతుండే, తెలుసా నీకు? భార్య చనిపోతే భర్తను వేయకపోతుండే. మరి అది కూడా సతీ సహగమనమే చేయాలి కదా, చేయకపోతుండే. దమానుష్యం, దౌర్భాగ్యం. ఎందుకని నేను అడిగిన చాలామందిని, ఇంకా దాన్ని చెప్పకూడదు, మనకు అవసరం లేదు. అలాంటిటువంటి దుస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. చదువుమా. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పును తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆ దేవాది దేవుడు చెయ్యదలిచినటువంటి ఆ కార్యాన్ని మొట్టమొదట మనకు తెలిసే ఉండాలి. ఆ విషయాన్ని మనము గ్రహించుకోవాలా. మనము చాలా మటుకు ఏం చేస్తామంటే, మన ఇంటి ఎదురుగా ఇంటి పక్కన ఉన్నవారు గొప్ప వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. గొప్ప వాళ్ళని చూసి వాళ్ళలాంటి జీవితం మనకు లేదు, మనం దౌర్భాగ్యులము, మనము ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియక మనము పేదరికంలో పుట్టినాము అని అనేక విధమైనటువంటి బాధలు పడుతూ ఉంటాం. ఆ యొక్క గొప్పవాని యొక్క వాడి యొక్క విధి విధానాలను చూసి మనము ఈర్ష్యపడుతూ ఉంటాం. మనం ఆ విధమైనటువంటి సుఖం కోరుకుంటూ ఉంటాం. ఆ విషయాన్ని దేవాది దేవుడు మనకు చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. నేను ఇంతకుముందు కూడా మనతో ఒకసారి డిస్కషన్ చేసిన, మనకు దేవుడు ఎన్ని కోట్లు ఇచ్చిండో మీరు గ్రహిస్తలేరు. మీరు ఇప్పుడు ఎవరైనా లివర్ ఖరాబ్ అయింది అన్నోళ్ళ లివర్ హాస్పిటల్కి పోండి, ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు పెడుతురో చూడండి. కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టిరో అక్కడ చూడండి. పనులు ఖరాబ్ అయినాయి అని పనులు పెట్టించుకున్న వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి, ఎన్ని లక్షలు పెట్టి పనులు పెట్టించుకురో చూడండి. కళ్ళు ఖరాబ్ అయిన అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎన్ని లక్షలు పెట్టి కళ్ళు చేయించుకోరు. ఈ విధంగా చూస్తే దేవుడు మనకి ఎన్ని కోట్లు ఇచ్చిండో మనకు అర్థమైపోతుంది. దేవుడు నాకు ఏం చేసిండో అన్న మాటకు ఏం చేసిండో కూడా మనకు అర్థమైపోతుంది. ఆ విషయాన్ని మనం గ్రహిస్తేనే, కృతజ్ఞులమై ఉంటేనే ఆ దేవుని దయను కృపను పొందుకున్న వాళ్ళం అవుతాం. ఆ విషయాన్ని గ్రహించాలి. దేవుడు మనకేం చేయలేదన్న మాట అది శుద్ధ వ్యర్థమైన మాట, అది దౌర్భాగ్యుడు మాట్లాడే మాట. ఆ దేవుడు మనల్ని సజీవుగా వచ్చిండంటే, నేను ఈ మధ్య చాలా మటుకు తరచుగా వింటున్నా. మా అమ్మ ఏమంటుంది తెలుసా? ఇప్పుడు మా అమ్మకు చాలా ఇష్టం వాళ్ళ చిన్న కొడుకు అయితే వాడు రక్షణలోకి రావాలని, ఇది వింటే బాధపడుతుంది మా అమ్మ. సరే, ఏదైతే ఏముంది, అయితే వాడు రక్షణలోకి రావాలని చాలా తాపత్రయపడతా ఉంది. ఆ ప్రక్రియలో ఏమవుతుంది, ఆ అమ్మ ప్రేమ బాగా చేస్తూ ఉంది. ఆ ప్రేమ ఏమైపోతుంది, వాడిని సరిచేయలేకపోతుంది. ఇప్పుడు ఎవరైనా, నా మన్మడు ఉన్నాడు, మా కొడుకు పోయి వాడు తప్పు చేసినప్పుడు కొట్టిండు అనుకో, నేను పోయి అడ్డు పోయి ఎందుకు కొడుతున్నావురా అని చెప్పి పక్కన తీసుకొని వచ్చింది అనుకో, వాడు ఏం చేస్తాడు,
మా తాతకు చెప్తా అంటాడు. ఎందుకు? వాడిని కొట్టనియాడు, వానికి భయం ఉండదు, వాడిని సరి చేయనియారు. అవునా కాదా? సరైందా కాదా? అదే దేవాది దేవుడు వాడిని ఆ యొక్క పనిష్మెంట్ ఇచ్చి సరి చేస్తుంటే, నువ్వు అడ్డం పోతుంటే వాడేమంటాడు? మా నాయనమ్మ ఉన్నదిలే అంటాడు. దేవుడు చేసే పనిష్మెంట్ని వాడు గుర్తుంటాడు, మా నాయనమ్మ ఉన్నదిలే అని విర్రవీగుతూ ఉంటాడు. రక్షణలోనికి రాడు, ఆ విషయాన్ని గ్రహిస్తలేరు. దేవుడికి ఎప్పుడు కూడా ఎవరిని కూడా బందీగా చేసి దేవుని దగ్గరికి రప్పించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. స్వేచ్ఛాపరుడిగా విడిచిపెట్టి ఆయన మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వస్తాడా లేదా అనే చూస్తాడు దేవుడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చాలామంది అడుగుతారు, దేవునికి తెలుసు కదా ఆ పండు ఎందుకు పెట్టిండు, దేవునికి తెలుసు కదా ఇదెందుకు చేసిండు. అరే పిచ్చోళ్ళారా, దేవునికి అట్లా బందీగా చేసి ఆయన దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు స్వేచ్ఛాపరుడు నీ మనసు రెండు పెట్టిండు, ఏది నువ్వు కోరుకుంటావో చూస్తుండు. ఆ విషయాన్ని గ్రహించుకొని మనం బ్రతకాలి, ఆ విషయం మనము తెలుసుకొని ఉండాలి. మనం రోడ్ల మీద మనం పోతూ ఉంటాం, బోర్ వస్తుందా, నిద్ర వస్తుందా? దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకోను. నేను సమయం 8 గంటలకు చాలా అరగంటనే అయిందనుకుంటా వాక్యం చెప్పడం. అయితే మనం రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఆ యొక్క ఫ్లైఓవర్ల కింద చిన్న చిన్న పిల్లలు ఉంటారు. చూసిరా మీరు ఎప్పుడైనా? బట్టలు ఉండేవి వాళ్ళకి సరిగా, చలికాలం, స్వెటర్ ఉండదు. మనం స్వెటర్ వేసుకుంటాం, చెవులకు కప్పుకుంటాం, ఆ షూస్ వేసుకుంటాం, గ్లౌజెస్ వేసుకుంటాం, అయినా కానీ సరదులు, జలుబులు, రోగాలు. కానీ వాళ్ళు ఏ స్వెటర్ లేదు, ఏ నిక్కర్ లేదు పిల్లలకు, ఏ నెత్తికి బట్ట లేదు, ఏమీ లేదు. వాళ్ళు దేవుడి యొక్క కృపను పొందుకొని వాళ్ళకి దేవుడు ఏ విధమైనటువంటి ఆరోగ్యం ఇస్తుండో ఒక్కసారి ఆలోచించండి. అదే గొప్పవాడు కొంచెం బయటికి వచ్చిందంటే ఆ దుమ్ముకొచ్చి ఆయనకు సైనస్ ప్రాబ్లం అంటాడు. ఏదైనా చిన్నది ఏమైందంటే ఎలర్జీ అంటారు. ఏదైనా చిన్నది ఏంటంటే లక్షల కోట్లు ఆపరేషన్లకు. మనకు ఆ గొప్పవారిని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ దేవుని కృప మనకు ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. దేవుడు ఎప్పుడు కాబట్టి దేవుడు ఎవరట? పేదవాళ్ళ దేవుడు, బీదలను కనికరించే దేవుడు, నీ యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు. అందుకే దేవుడు ఏమంటాడు? ప్రతి ఒక్కరిని కూడా పోషిస్తున్నా అంటాడు. వారు ఆయనని తెలుసుకోకుండా ఆయన వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. ఒకవేళ తెలుసుకుంటే వాళ్ళ అదృష్టం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. వాళ్ళకి ఏ ప్రొటెక్షన్ లేదు, ఏ డబ్బు లేదు, అయినా వారు ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు. ఎండ దెబ్బ తలగదు, చలి దెబ్బ తలగదు, వర్షం దెబ్బ తలగదు. వాళ్ళు ఆరోగ్యంగా దేవుడిచ్చినటువంటి ఆరోగ్యంతో బ్రతుకుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అమ్మ 1 రాజులు 17వ వచనం చూడమ్మా. 17వ అధ్యాయం 1వ వచనం. 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం. నిద్ర వస్తుందా? అందరం లేచి ఒక పాట పాడుకుందామా? 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం. కాపరస్తులైన సంబంధి అగును. అమ్మా మళ్ళా చదువురా. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియను తీష్పా. ఒక్క నిమిషం రా. ఎన్నో అధ్యాయం అది? ఒక్క సెకండ్. 1 రాజులు 17వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తీష్పాయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగునొద్ద వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు, దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి ఏలియా గారు ఆ యొక్క దేశమంతటా కూడా కరువు వచ్చినప్పుడు, అది కూడా ఎవరికి తెలిసి వచ్చింది కరువు?
తెలియక రాలేదు. దేవుని బిడ్డకు ఆల్రెడీగా తెలుసు ఇక్కడ కరువు వస్తుందని దేవుడు ఆజ్ఞాపించిండు, ఆయన చెప్పిండు, పలికిండు. మనకి ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి కష్టాన్ని మనకు తెలియలేకుండా ఉన్నది. మనకు దేవుడు చూపించేటువంటి ఆ కష్టం మనం ఎరగకుండా ఉన్నాం. అది చాలా దౌర్భాగ్యం. దేవుని బిడ్డలకు కష్టాలు వస్తాయని మనకు ఎరిగి ఉండాలా, కరువు వస్తుందని మనం ఎరిగి ఉండాలా. ఆ విషయాన్ని మనం ఎరగకపోతే మనం దేవుని సన్నిధిలో మనం నిలబడలేం. ఆ దైవజనుడికి కరువు వస్తుందని ఆయనకు ఎరక దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఏమన్నాడు ఆయన? దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఎక్కడుండు? కేరుతు బాగు దగ్గర ఉండు, ఆ నీళ్లు త్రాగుతూ ఉండు, నీకు ఆహారం కొరకు కాకోలములకు నేను ఆజ్ఞాపించినాను, అవి నీకు ఆహారం తెస్తాయి. ఎక్కడైనా కాకులు ఆహారం తీసుకొస్తాయా? ఏం చేస్తాయి కాకులు? దొంగిలిస్తాయి. చిన్నపిల్లల చేతుల నుండి రొట్టెలు ఎత్తుకపోతాయి. చిన్నపిల్లల చేతులను నేను చిన్న ఉన్నప్పుడు చాలా జరిగాయి. ఇప్పుడు కాకులు మన దగ్గర లేనేలేవు, కనబడతలేవు. మా చేతుల నుంచి ఎత్తుకొని పోయేటివి అవి. అంత ధైర్యం ఉన్నటువంటి కాకులు. అటువంటి కాకులతోని దేవుడు ఆజ్ఞాపించిండు. ఏమని చెప్పిండు? నా కుమారుడు అక్కడ ఉన్నాడు, నువ్వు పోయి ఆయనకు ఆహారం తీసుకొని పో అన్నాడు. ఏం ఆహారం తెచ్చినాయట? అవి మాంసము తీసుకొచ్చినాయట. ఎంతటి గొప్ప కార్యం, ఎంతటి ఆశ్చర్యకార్యం దేవుని బిడ్డలకు. నేను ఇంకా త్వర ముగిస్తా, సమయం చాలా అయిపోయింది. దేవునితో ఉన్న వాళ్ళకు కష్టాలు తప్పవు, కానీ ఓదార్పు కూడా తప్పదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. కష్టాలు వస్తాయి, ఆ కష్టాల్లో ఓదార్పు ఉంటుంది, ఆ కష్టాల్లో సంతోషం ఉంటుంది. ఆయన మీరు చాలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎంత మాధుర్యం ఉంటుందో. కష్టం వచ్చింది, ఒక దగ్గరికి వెళ్ళిండు, ఆ నీళ్లు దాక్కుంటూ బ్రతుకుండు. అది అయిపోయిందా? ఆడికి సుఖం అయిపోయిందా? కాదు, ఆ వాగు ఎండిపోయింది. దేవుని బిడ్డనే కదా, మరి ఆయన దేవుడు వాగ్దానం చేసిండు కదా, మరి ఆ వాగు ఎందుకు ఎండిపోయిందంటే అవి సహజ సిద్ధంగా జరగవలసినవి జరుగుతాయి. నువ్వు చేయవలసిన ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమైండు. ఏమన్నాడు? ఈ వాగు ఎండిపోయింది కదా, నేను ఇంకొక పేదరాలైనటువంటి ఆ విధవరాల దగ్గరికి నేను ఆజ్ఞాపించిన, నువ్వు అక్కడికి వెళ్ళాను అన్నాడు. ఆ దేవాది దేవుడు చేసేటటువంటి ఆ మేళ్ళు, ఆ గొప్ప కార్యాలను మనం గ్రహించాలా. ఆయన చేసే పనులు మనం గ్రహించాలా. ఈ లోకంలో మనకు సుఖభోగాలు ఉన్నాయి, ఆస్తి అంతస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలు, ఆ అధికారం మనకు ఉండదు. కానీ ఆ దేవాది దేవునితో ఉంటే ఆ నిత్య ఆ భోగాన్ని అనుభవించడానికి ఆ యొక్క నిరీక్షణ మనకుంటే ఆయన ఓదార్పు మాత్రం తప్పక ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించాలా. నీతిమంతులకు అవినీతిమంతులకు కూడా ఒకేటటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మనం అనుకోకూడదు దేవుడు ఖచ్చితంగా మనకి చేస్తాడు, ఇది ఆగండి, అది నేనైతే వాటిని నేను అస్సలు లక్ష్య పెట్టాను. మనం చేయాల్సిన పోరాటం మనం చేస్తూనే ఉండాలా. దేవుడు చేస్తూనే ఉంటాడు. నేను ఇంట్లో కూర్చొని దేవుడా అంటే అది కాదు. నేను వెళ్ళి చేయాల్సినటువంటి పోరాటం పోరాడుతూనే ఉండాలా. నేను చేయాల్సినటువంటి ప్రయత్నం చేస్తూనే ఉండాలా. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను మనం నెరవేర్చేటటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే మనం దేవునితో నిలబడలేము, దేవునితో జీవించలేము. చాలామంది ఏమంటారంటే నేను ఎలా బ్రతకాలని విశ్వాసుల మీద, లేదా నాకు దేవుడు మేలు చేస్తాడని ఇంట్లో కూర్చుంటే కాదు. కష్టపడవలసినటువంటి తత్వం మానవుడిది. కష్టపడి సహాయం చేయాలా. నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఒకరు చేసినటువంటి సహాయం ద్వారా నేను అనేకమైనటువంటి సంఘాలు గట్టో సువార్త పరిచయం చేస్తే అది నా గొప్పతనం కాదు. అది ఎవరిదవుతుంది? మీదవుతుంది. మీరు రాసిన లెటర్ తీసుకుపోయి పోస్ట్ మ్యాన్ ఎవరికి ఇస్తాడు? మీరు రాయదలిచినటువంటి వారికి ఇస్తాడు. అది పోస్ట్ మ్యాన్ గొప్పతనం కాదు. ఎవరిది? ఆ బాధ, ఆ యొక్క సుఖము ఏదైనా ఉందంటే రాసిన వాళ్ళదే, పోస్ట్ మ్యాన్ది కాదు. నేను ఒకవేళ పాస్టర్గా నేను ఉంటే పోస్ట్ మ్యాన్గానే నేను ఉండొచ్చు. ఆ గొప్పతనం నాకు రాదు. నేను కష్టపడి నేను సంపాదించి ఆ సంపాదన నా కష్టార్జితాన్ని నేను ఇతరులకు సహాయం చేసినప్పుడే, లేకుంటే దేవుని సువార్తకు కష్టపడి ఆ యొక్క సహాయం చేసినప్పుడే ఆ గొప్పతనము, ఆ పరలోక ధనము నాకు కలుగుతుంది. కానీ ఈ లోకంలో అనేకులు వేరేల చేతుల నుండి తీసుకొని నేను చేయడం గొప్పతనం కాదు. ఆ విషయాన్ని గ్రహించాలా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు ఇష్టపడకపోయినా ఇది సత్యమే. ఇది మనం ఫాలో కావాలా. ఆ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చాలి. ఒకవేళ వచ్చిందా ఆ సంతోషించు, కానీ అది వచ్చింది కదా అని మనము ఆ యొక్క దేవుని ఆశీర్వాదం అని చెప్పకూడదు. అది నా మట్టుకైతే నేను చెప్తాను, అది ఎంతవరకు మనం తీసుకోవాలో అంతవరకే. ఆ తర్వాత మీరు ఒకవేళ మీకు ఒక 10 కోట్లు వచ్చినాయి, ₹1 కోటి కానుక చేస్తా, అయ్యా నేను దశంభాగం ఇవ్వాలంటే ఆ ₹1 దశంభాగం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ చుట్టుపక్కల అనేక మంది ఉంటారు. దానికి సంబంధించినటువంటి వారిని నువ్వు ప్రేమించి వారికి సహాయకుడిగా ఉంటే ఆ యొక్క మంచి మనసు నీకున్నట్టు ఆ దేవుడు గ్రహిస్తాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. వినినటువంటి వాక్యాన్ని మనము ఆ యొక్క హృదయాల్లో భద్రపరచుకోవాలా. మనకు గాయమైందో, మనకు బాధ అయిందో, లేకుంటే ఇతరం ఏవైనా అనుకోవచ్చు. చాలామంది నేను లాస్ట్ టైం ఆ యొక్క ప్రేమ వివాహాలు అవి దేవునికి అవి అయిష్టమైనవి అని చెప్పినప్పుడు చాలామంది బాధపడి ఉంటారు. అలాగైతే దేశమంతలో చాలా మట్టుకు జరుగుతుందంటే చాలా మట్టుకు దేవుని దగ్గరికి రాకపోతుండొచ్చు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. నిజంగా ప్రేమ వివాహం చాలా తప్పుతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు ఒకవేళ దేవుడు ఏమంటుండే ఇక్కడ తెలియక చేస్తే, మళ్ళీ ఒకసారి చూడమ్మా సామెతలు 28:13 జల్ది చదువురా. 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ ప్రేమ వివాహాలు తెలియక చేసుకున్నారేమో,
అది దేవుని దగ్గరకు ఒప్పుకొని ఆ యొక్క విషయాన్ని ఇతరులకు మళ్ళీ ఎంకరేజ్ చేయకుండా, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకు నేను ఎంకరేజ్ చేయొద్దు, నాకు భావి తరాలకు నేను ఎంకరేజ్ చేయకూడదు, వాళ్ళకు సువార్తను ప్రకటించుకుని నేను ఆ యేసయ్య దగ్గర గోజాడితే, ఇక్కడ గోజాడమని ఉంది. ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆమె గోజాడిందని ఉంది. ఆ విషయాన్ని దేవుని దగ్గర గోజాడి ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? వాటి నుండి క్షమిస్తాడు. ఇక మీదట మనము అలాంటివి ప్రోత్సహించొద్దు, చేయొద్దు. విన్నవారా అట్లాంటి ఆలోచన కలిగి ఆ యొక్క ముందుకు నడవాల్సిందిగా కోరుతున్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. మనమందరం కళ్ళు మూసుకొని మోకరించిన ఎడల ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుకుందాం. ఆయన శరీరంలో, రక్తంలో పాలు పొందని వారు ఆయనకు పాత్రులు గారు. మనం పరీక్షించుకుందాం. మనం గత వారం అంతా కూడా దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని మనం ఏమైనా ఉల్లంఘించినామా, ఆయనకు ఇష్టమైన పనులు చేసినామా, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని మనని మనం పరీక్షించుకుందాం. మనని మనం పరీక్షించుకుందాం. గత వారం నుండి ఈ వారం వరకు ఆయనకు అయిష్టమైన పనులు మనం ఏమైనా చేసినామా, ఆయనకు విరుద్ధమైన పనులు మనం ఏమైనా చేసినామా, తెలిసి తెలియక అనేక విధమైనటువంటివి పాపమనగా పెద్ద పాపం